నమస్తే, మీరు చూస్తుంది సత్య న్యూస్. నా పేరు శరత్ బాబు. సత్య న్యూస్ లో ఈనాటి ముఖ్యాంశాలు. జిల్లాలో వ్యాధుల నియంత్రణకు సమగ్ర చర్యలు తీసుకోవాలి. వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ సుజాత శర్మ. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదంటూ ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన యనమనమెళ్లూరు ఎంపీటీసీ యాదాల రాజశేఖర్. తనను ఎవరూ ప్రలోభ పెట్టలేదని వెల్లడి. ప్రకాశం ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల అద్భుత సృష్టి. వ్యవసాయంలో అన్ని విధాలా సహాయపడే నూతన యంత్రం ఆవిష్కరణ. వ్యాధుల నియంత్రణకు సమగ్ర చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సుజాత శర్మ వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. సిపిఓ సమావేశ మందిరంలో సుజాత శర్మ అధికారులతో సమీక్షించారు. జిల్లాలో వ్యాధుల నియంత్రణ కోసం గ్రామీణ నీటి సరఫరా విభాగం, జిల్లా వైద్యారోగ్య శాఖలు సమన్వయంతో పనిచేయాలని సుజాత శర్మ సూచించారు. త్రాగునీటి వనరుల నుంచి తెచ్చిన నమూనాలను పరీక్షించిన అనంతరం వినియోగించాలని ఆదేశించారు. మురికి గుంటల ద్వారా మలేరియా సోకే అవకాశం ఉన్నందున సంబంధిత ప్రాంతాలలో ప్రజలకు సమావేశం నిర్వహించి తగు జాగ్రత్తలు కల్పించాలన్నారు. జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారిని డాక్టర్ యాస్మిన్, వైద్య విధాన పరిషత్ కోఆర్డినేటర్ డాక్టర్ పి దుర్గాప్రసాద్, జిల్లా పంచాయతీ అధికారిని సుమతి కళ, శ్రీ శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ లీలావతి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. నెక్స్ట్ మేడం డెంగ్యూ ఫీవర్ అనుకోండి మేడం, ఫ్రెష్ వాటర్ పైప్ లైన్ లీకేజెస్ ఉంది, చిన్న చిన్న గుంటలు ఉంది. ఆ గుంటల్లో నీళ్లు తెలిసిపోయినా కూడా లార్వా వస్తూ ఉంటాయి 6 days. అందుకనే మనం యూజువల్ గా ఫ్రైడే అనేది పాటించేది. లార్వా 6 days తర్వాత మళ్ళీ అడల్ట్ గా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, వాటిని తీసేయడం కోసం అని. ఈ మైనింగ్ ఏరియాస్ లో మెయిన్ గా మైనింగ్ ఏరియా వాళ్ళు మనకి 2 వర్కర్స్ ఇస్తున్నారు మేడం. వాళ్ళకి మైనింగ్ ఏరియాలో మనకి ఇది ఒకటే కాకుండా ఎక్కువ మంది బయట నుంచి వచ్చేవాళ్ళు ఉంటారు. యూజువల్లీ అవుట్ సైడర్స్ విల్ బి మోర్ కమింగ్ అండ్ గోయింగ్ అంటే. సో వాళ్ళ కోసం అని నైట్ మ్యాలబేయన్ ఫాగింగ్ కూడా చేయిస్తూ ఉంటాము. ఇది మైనింగ్ వాళ్ళు చేయించాలి మేడం మోస్ట్లీ. లేకపోతే మున్సిపల్ కార్పొరేషన్ పబ్లిక్ ఆపరేషన్స్ పట్టారు అడల్ట్. తర్వాత ఫీవర్ సర్వేకి వీళ్ళు కాదు, మున్సిపాలిటీ ఫీల్డ్ వర్కర్స్ కూడా. చాలా ఫారెస్ట్ ఏరియా ఉంటుంది మేడం. వెళ్ళేటప్పుడు అసలు ఫారెస్ట్ లో ట్రైబల్ పీపుల్ ఆర్ సో అంటే వాళ్ళందరికీ తెలుసు. వాటి లోపలికి వెళ్తూ ఉంటే మందులు క్లోరో నిద్రపోయి మళ్ళీ అన్ని ఎక్కలేని కొట్టుకొని వస్తారు. ఆ టైంలో మాకు ముందు తెలిస్తే కొందరికేమో మేస్త్రీలు అంటారు. వాళ్ళ ద్వారా మేము ముందుగానే ప్రొఫ్లాక్సిన్, క్లోరోక్విన్, డాక్సిసైక్లిన్ అది ఇస్తే 3 weeks ఎందుకు చెప్తున్నారు. సిమ్టమ్స్, సైన్స్ అని You tell me why you are telling incubation period is 3 weeks when exactly it is 1 week or less than 1 week. When the incubation period is 1 week, it is 3 weeks in the body. That is a problem with many of the doctors here. I accept you are highly technical, but it doesn't mean that you can be fool or you can fool around or you can think you can make the people. పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులు కార్పొరేట్ కళాశాలలో చదివేందుకు ప్రభుత్వం సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా కౌన్సిలింగ్ నిర్వహించింది. అర్హులైన విద్యార్థులకు ఒంగోలు సాంఘిక సంక్షేమ కార్యాలయంలో కౌన్సిలింగ్ హాజరైన వారికి కేటాయించిన కార్పొరేట్ కళాశాలలో చేరేందుకు ఆర్డర్ ఫారాన్ని అందజేశారు. సాంఘిక సంక్షేమ శాఖ సూపరింటెండెంట్ వెంకట్రావు సత్య న్యూస్తో మాట్లాడుతూ, రాష్ట్రంలో ఎంపిక చేయబడిన కళాశాలల్లో విద్యార్థులు ఇంటర్మీడియట్ విద్యను అభ్యసించేందుకు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నామని, జిల్లా వ్యాప్తంగా 2000కు పైగా ఆన్లైన్లో కౌన్సిలింగ్కు అప్లై చేసుకున్నారని, వారిలో మెరిట్ ప్రకారం కార్పొరేట్ కళాశాలల్లో సీట్లు కేటాయిస్తామని తెలియజేశారు.
నా పేరు వెంకట్రావు, సూపరింటెండెంట్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్. ప్రకాశం జిల్లాలో పేద బలహీన వర్గాల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థుల మెరిట్ విద్య కోసం ప్రతి సంవత్సరం 220 సీట్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కార్పొరేట్ విద్య అందించడం కోసం పేరెన్నికగన్నటువంటి కార్పొరేట్ కళాశాలల్లో జిల్లాలో 13 జిల్లాల్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడైనా చదువుకోవడానికి అవకాశం కల్పిస్తూ వారి అభ్యున్నతి కోసం ఎంసెట్ మరియు ఇంటర్మీడియట్ కలిపి అగ్రకులాల వాళ్లతోటి అలాగే ఆర్థికంగా ఫీజులు చెల్లించగలిగినటువంటి వాళ్ళ విద్యార్థులతో పాటు కలిపి మన పేద బలహీన వర్గాల విద్యార్థులు కూడా చదువుకోవాలనేటువంటి సంకల్పంతో 220 సీట్లు ప్రతి సంవత్సరం కూడా మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో 13 జిల్లాలతో పాటు మనకి ఆన్లైన్ ద్వారా కూడా గత 1వ తేదీ నుంచి కూడా రిజిస్ట్రేషన్ కల్పించింది. ఈ రోజున మన దగ్గర అడ్మిషన్ ఫామ్ తీసుకొని వెళ్ళి వాళ్ళకి అడ్మిషన్ ఫారం వాళ్ళకి ఏ కాలేజీలో అయితే వాళ్ళు ఆన్లైన్లో ఆప్షన్ పెట్టుకున్నారో అలాగే ఏ కాలేజీకి అయితే శాంక్షన్ ఇచ్చారో ఆ కాలేజీలో వాళ్ళు వెళ్ళి ఇమీడియట్గా రిపోర్ట్ చేసుకోవాలి. ఈ 220 మందిలో ఈ రోజు సర్టిఫికెట్స్ రానటువంటి విద్యార్థులు కూడా ఇంకా ఎవరైనా ఉండి వాళ్ళకి మెసేజెస్ వచ్చున్నా అలాగే మెసేజెస్ రాని వాళ్ళకు కూడా మా మెరిట్ లిస్ట్లో ఉంటే వాళ్ళకి ఈరోజు సాయంత్రం మళ్ళీ అందరికీ ఫోన్లు చేసి కూడా తెలియజేస్తాం. వీళ్ళందరూ కూడా సాయంత్రము లేదా అట్లాగే రేపటి వరకు కూడా వచ్చి ఈ అడ్మిషన్ ఆర్డర్స్ తీసుకొని సంబంధిత కళాశాలలో ఇమీడియట్గా జాయిన్ అవ్వాల్సిందిగా కూడా మేము సాంఘిక సంక్షేమ శాఖ తరఫున ఉప సంచాలక వారి తరఫున కోరుతున్నాం. ఆలూరులోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో షేక్ మహబూబ్ విద్యార్థులకు పలకలు, నోట్ పుస్తకాలు ఉచితంగా పంపిణీ చేశారు. ఎంఈఓ వీరస్వామి, ప్రధానోపాధ్యాయులు టీవీ శేషయ్య, గ్రామ సర్పంచ్ ఏ స్వాతి, రమేష్, ఎస్తేరు, గురవయ్య, మాధవి తదితరులు పాల్గొన్నారు. సత్య న్యూస్లో స్మాల్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. సత్య న్యూస్లో మిగతా వార్తల్లోకి వస్తే, తాను విద్యావంతుణ్ణి అని ప్రలోభాలకు లొంగే వ్యక్తిని కాదని నాగల్పులపాడు మండలం ఇనమనమెల్లూరు ఎంపీటీసీ యాదాల వెంకట్రావు అన్నారు. అసలు తనను ఎవరూ ప్రలోభ పెట్టలేదని స్పష్టం చేశారు. తన భర్త అయిన ఇనమనమెల్లూరు ఎంపీటీసీ యాదాల వెంకట్రావును తెలుగుదేశం పార్టీ నేతలు కిడ్నాప్ చేశారంటూ యాదాల వెంకట్రావు భార్య మీడియాకు వెల్లడించి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన నేపథ్యంలో యాదాల వెంకట్రావు ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్లో ప్రత్యక్షమయ్యారు. అసలు తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని చెప్పారు. తన కుమార్తె గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతుంటే వైద్య చికిత్సల నిమిత్తం హైదరాబాద్ వెళ్లినట్టు చెప్పారు. తన ఫోన్ పనిచేయకపోవడంతో ఇంటికి సమాచారం ఇవ్వలేకపోయినట్లుగా తెలిపారు. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని రూరల్ పిఎస్లో సిఐ సంజీవ్ కుమార్కు ఫిర్యాదు చేశారు. తన భార్య ఎందుకు అలా చెప్పిందో తనకు తెలియదని, ఆమెను సంప్రదించి పూర్తి వివరాలు వెల్లడిస్తానని పేర్కొన్నారు. యాదల మేరీ, వైఫ్ ఆఫ్ వెంకట్రావు, ఆయన ఎంపీటీసీ ఇనమనమెల్లూరు గ్రామం. వాళ్ళ భార్య మధ్యపాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా భర్త 19వ తేదీ రాత్రి ఆ కుమార్తెను తీసుకుని హాస్పిటల్కి వెళ్తాను హైదరాబాద్కి వెళ్ళినట్టు, తర్వాత మళ్ళీ వాళ్ళ భర్త ఇంటికి రానట్లు, నిన్నటి దినము టీవీలో వాటిలో కొంతమంది ఎంపీటీసీలని టీడీపీ పార్టీ అభ్యర్థులు ఏదో కిడ్నాప్ చేశారని, అందులో తన భర్త కూడా ఉన్నట్టు అనుమానం ఉందని, వాళ్ళు ఏమైనా తీసుకెళ్లారన్న ఉద్దేశంతో ఒక పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ని బేస్ చేసుకుని నిన్న మధ్యపాడు పోలీస్ స్టేషన్లో మ్యాన్ మిస్సింగ్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. క్రైమ్ నెంబర్ 72/2015 మ్యాన్ మిస్సింగ్ కింద నమోదు చేశాం. వాళ్ళ బంధువులను అందరినీ మేము రాత్రి విచారించాము. ఈరోజు ఉదయం అంటే 24/6/2015 ఉదయం 11 గంటలకి ఎవరైతే మిస్ అయ్యాడని చెప్తున్నారో ఎంపీడీసీ గారు యాదల వెంకట్రావు ఈరోజు ఉదయం ఆ బంధువులతో వచ్చి తాను 19వ తేదీ హైదరాబాద్ వెళ్ళినమాట వాస్తవని, ఇక్కడ ట్రీట్మెంట్ కొరకు వాళ్ళ కుమార్తెని తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళినాక తనకి సెల్ ఫోను వాళ్ళ భార్యతో అందుబాటులో రానందున విషయం తెలియజేయదని, అయితే తను ఎవరు కిడ్నాప్ చేయలేదని, అదేవిధంగా టీడీపీ పార్టీ చెందిన అభ్యర్థులు కూడా ఎవరు కూడా అతన్ని ఓటు ఏమని ఇండ్యూస్ చేయడం కానీ అటువంటి జరగలేదని తెలియజేశారు. అయితే వాళ్ళ భార్య తెలియక వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున కొంతమంది వ్యక్తుల ప్రోద్బలంతో వచ్చి పోలీస్ స్టేషన్లో రిపోర్టు చేసినట్టు, ఆ రిపోర్ట్ మీద ఎటువంటి చర్యలు అవసరం లేదని చెప్పి ఆయన తెలియజేశాడు. అతన్ని ఎవరు కిడ్నాప్ చేయడం కానీ లేకపోతే ఇండ్యూస్ చేయడం కానీ జరగలేదని చెప్పి తెలియజేస్తూ ఒక స్టేట్మెంట్ ఆయన మాకు ఇచ్చాడు. కాబట్టి మేము ఈ కేసు గురించి తదుపరి చర్యలు మా పై అధికారులు తెలియజేసి తీసుకుంటాం. ఇక్కడ ఆపరేషన్ కూతురికి హార్ట్ ప్రాబ్లం కదా, అక్కడ చూపించండి చెప్తే అక్కడ పోయి చూపించుకొని 4 రోజులు చెకప్ చేసుకొని నిన్న సాయంత్రం నా మీద స్లోగన్ వస్తుంది, నా మీద కిడ్నాప్ కేసు పెట్టి మీ భార్య కంప్లైంట్ ఇచ్చిందని చెప్పి తెలిసింది.
ఏంద్రా పెట్టదని చెప్పి మా వాడు మా బ్రదర్ కొడుకు ఆ అబ్బాయి ఏంద్రా ఫోన్ చేస్తే నాకు కూడా తెలియదురా ఏమని కిడ్నాప్ చేశారని చెప్పి కేసు పెట్టిందంట, నాకు తెలియదు అమ్మాయి పార్టీ ఆఫీస్ పడుతుందంట, వైఎస్ఆర్ పార్టీ ఆఫీస్ అని చెప్పి తెలిసింది. అదే బ్రదర్ నేను ఆమెతో మాట్లాడడానికి కుదరలా, అంటే ఆమె ఫోన్ లేదు కుదరలేదు. వెంటనే నేను రాత్రి బయలుదేరి అమ్మాయిని తీసుకొని పొద్దున్న ఏకుందని వచ్చేసి ఇంటికి పోయా. ఇంటికి అమ్మాయి లేదు. ఇది కంప్లైంట్ ఇచ్చింది కదా, ఈ విషయం పేపర్ వచ్చి పేపర్లో అమ్మాయి ఫోటో ఉంది. వేరే చెప్పి అందరూ వచ్చి సార్కి కనపడాలి, కంప్లైంట్ ఇచ్చాను తెలిసింది. కనపడి చెప్పి అదే విధంగా రాసి ఇచ్చాను. ఎవరు ప్రలోభ పెట్టలేదు, నాకు అంత అవసరం కూడా లేదు. ఒకరు ప్రలోభ పెడితే అవసరం నాకు లేదు, నన్ను ఎవరు ప్రలోభ పెట్టలేదు. నేను ఎడ్యుకేటర్నే, నాకు ఇబ్బంది లేదు. విషయం చెప్తాను, నేను పని చేసుకుంటాను, హ్యాపీగా ఉన్నాను. అమ్మాయి వాళ్ళకి నెల రోజులు ఇటు నుంచి కాదు ఎంక్వైరీ చేసుకుని మీరు కావాలంటే నెల రోజుల నుంచి హాస్పిటల్ చుట్టూ తిరుగుతాను ఉంటా. పొద్దున్న వచ్చి హడావుడిగా ఇప్పుడు కేసు పెట్టేసరికి వచ్చి రిటర్న్ రాసిపోయా. అన్ని ఏమీ లేదండి, నేను ఉన్నాను, పొరపాటు జరిగింది. మా భార్యని అడిగి ఏం జరిగింది చూసి ఎవరైనా పెట్టమని చెప్పి అడిగి అప్పుడు వస్తాను ఇద్దరు సాయంత్రం. జిల్లాలో ప్రీ మెట్రిక్ ఉపకార వేతనాలను ఈ పాస్లో నమోదు చేసేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సుజాత శర్మ సాంఘిక సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించారు. వసతి గృహాలలో ఉండే విద్యార్థులకు ప్రీ మెట్రిక్ ఉపకార వేతనాలపై గ్రామ స్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. ఎంతమంది విద్యార్థులకు ధృవీకరణ పత్రాలు ఉన్నాయో గుర్తించాలన్నారు. సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ సరస్వతి, జిల్లా విద్యాశాఖ అధికారి రామలింగం తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. All hostels, okay, hostels, you tell me, MBOs are also here. Age status in the already attend ayyaru or vachindru entamandi ipodu report cheyaledu aa leka ikkada 516 people join our leader. Enduku Aadhaar card ki attendance entamanda child info lo beginning lone enroll చేసేస్తున్నాం మేడం. వేరే విలేజెస్ నుంచి వచ్చిన వాళ్ళు అడ్మిషన్ కావాలంటే ఆధార్ నెంబర్ తీసుకొని వస్తే స్కూల్ అండ్ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూట్ కలిపి 56,350. అట్లా ఉంటే ప్రస్తుతం ఈ 56,350లో ఎంతమంది ఆల్రెడీ వచ్చారు స్కూల్ అది ఇంకా ఎక్కడైనా 100% పిల్లలు రిపోర్ట్ అయ్యారు ఎప్పటివరకు? ఎందుకు? Schools were opened on 15th and today is 23rd. 9 days. Dear Garu, out of that 56. జవహర్ నవోదయ విద్యాలయంలో 6వ తరగతి ప్రవేశానికి నిర్వహించిన ప్రవేశ పరీక్షల్లో గాంధీ హైస్కూల్లో కోచింగ్ పొందిన పలువురు విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించి సీట్లు పొందారు. ఈ సందర్భంగా వీరిని స్కూల్ కరస్పాండెంట్ ఆళ్ల శ్రీనివాసరెడ్డి అభినందించారు. సత్యన్యూస్లో స్వల్ప విరామం. సత్యన్యూస్కు తిరిగి స్వాగతం. కలుపు మొక్కలను తొలగించే, పాదులను తీసే అతి తక్కువ ఖరీదుతో ఆధునిక వ్యవసాయ పరికరాన్ని ప్రకాశం ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు తయారు చేశారు. ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ముప్పా లక్ష్మణరావు ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ విద్యార్థులు ఈ ఆధునిక వ్యవసాయ పరికరాన్ని తయారు చేశారు. కలుపు మొక్కలు తొలగించడం, మట్టి గుల్లబరచడం, అలానే పాదులకు నీరు పోయడం, ఎరువులు వేయడం ఈ పరికరాల ద్వారా చేయవచ్చని ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ముప్పా లక్ష్మణరావు తెలిపారు. ఈ 2 పరికరాల ధర కేవలం 1,500 రూపాయలని చెప్పారు. ఈ పరికరాలను తయారు చేసిన ఇంజనీరింగ్ విద్యార్థులను అభినందించారు.
ముఖ్యంగా మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే రైతాంగం ఈరోజు చాలా సమస్యలను ఎదుర్కొంటుంది. ముఖ్యంగా కలుపు తీయడంలో రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వారి వారి పంట క్షేత్రాల్లో అది పత్తి పొలం కావచ్చు, పొగాకు పంట కావచ్చు, మిరప పంట కావచ్చు, టమాటా రసాయనాలను వాడుతూ కలుపు నివారణకు చాలామంది రైతులు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రసాయనాలు వాడటం వల్ల వారికి క్యాన్సర్ లాంటి వ్యాధులు, అట్లానే కిడ్నీలు చెడిపోవడం, అలానే మూత్రపిండాలు చెడిపోవడం ఇవన్నీ కూడా పేపర్లో వచ్చాయి. మనందరికి కూడా తెలిసినటువంటి విషయమే. కానీ కలుపు తీయడం అనేది పూర్వం నుంచి కూడా లిక్కులు, దోకురు బార్లు ఇవన్నీ పెట్టి కూర్చొని ఒకే సాల్లో ఒకే పట్టెలో తీసుకుంటూ వెళ్ళిపోతుంటారు. దానివల్ల పంటకి కొంతవరకు మాత్రమే మేలు జరుగుతుంది, కానీ 100% మేలు జరుగుతుంది అనుకోవటం చాలా అరుదైనటువంటి విషయము. ఇక్కడ మేము తయారు చేసినటువంటి ఈ టూల్ మల్టీపర్పస్ వీడ్ రిమూవల్ టూల్. ఈ టూల్ వల్ల కలుపు నివారణ జరగడమే కాక మట్టి గుల్లబారడం, 6-7 అంగుళాలు లోతుకు వెళ్ళిపోయి కలుపు తీయడమే కాక ఏరుతో సహా ఆ కలుపు పైకి వచ్చేస్తుంది. దానివల్ల కలుపు నివారణ అనేది శుభ్రంగా ఉంటుంది. అలానే మట్టి గుల్లబారడం వల్ల ఆక్సిజన్ అనేది చేలో కొంతమేర వరకు డీప్ రూటెడ్గా ఆక్సిజన్ చేనికి అందడం వల్ల పంటకు కూడా నాణ్యత పెరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని మేము మెకానికల్ ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ మెకానిక్స్ అనే సబ్జెక్ట్ తీసుకుని, ఆ సబ్జెక్ట్లో ఫార్ములా తీసుకుని మెకానికల్ అడ్వాంటేజ్ మూమెంట్ ఆఫ్ ఏ ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్స్ ఇంటూ లెంత్ అనేటువంటి ఫార్ములా తీసుకొని ఈ టూల్ని డిజైన్ చేయడం జరిగింది. కంప్లీట్ చేసుకున్నాను. మేము డిజైన్ ఇది మల్టీపర్పస్ వీడ్ రిమూవల్ టూల్. దీన్ని మేము మెకానికల్ అడ్వాంటేజ్ మూమెంట్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ లెంత్ డిజైన్ చేయడం జరిగింది. మనకి ఇది వచ్చేసరికి ఎంత అనమాట, మనం ఈ అడ్జస్ట్ ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే, ఇది మనం షేర్ యాంగిల్తో బెండ్ చేసాం 15 to 20 degrees దీని ఆప్టిమమ్ యాంగిల్. దీనివల్ల ఏమవుతుందంటే దీని ద్వారా మనం అలా అవసరం లేదు. దీని ద్వారా మనం తిప్పినప్పుడు ఏమవుతుంది అంటే ఈ కలుపు అనేది వ్రేడతో సహా బయటికి కొట్టేస్తుంది అనమాట. దాని ద్వారా మనకి రైతుకి 2 పనులు చేయకుండా ఒకేసారి ఒకే పనితో మనం మొత్తం తీసేసినట్టు అవుతుంది అనమాట. జనరల్గా ఏమవుతుందంటే ఆడవాళ్ళు కూర్చొని కలుపు తీయడం అంటే చాలా కష్టమైన పని వాళ్ళకి. దీని ద్వారా మనకి ఏంటంటే ఎటువంటి ఎఫర్ట్ లేకుండా నుంచొని మనం కలుపు తీయచ్చు అనమాట. దాని ద్వారా మనకి ఆడవాళ్ళకు కూడా కొంచెం వ్యవసాయం చేయడంలో చేయూతనిచ్చినట్టు అవుతుంది. మనం 60 లోతు నీట్గా కలుపు లేకుండా మొత్తం వెళ్తూ కూడా సహా మొత్తం వచ్చేస్తుంది. రెండోసారి కలుపు లేకుండా పోద్ది. చాలా సులభంగా పని సార్ ఇది. లేడీస్ కూడా మామూలుగా ఎట్టంటే ఆడత చేసుకోవచ్చు. బాగా సింపుల్గా ఉంటుంది సార్ ఈ పని. ఇదివరటాలు మామూలు కూలీలు ఎక్కువ అయ్యేది. ఇప్పుడు కూలీలు కూడా తక్కువ పోద్ది. ఒక మనిషితో 3 పరికరాలు మొత్తం అయిపోద్ది సార్. బాగా సింపుల్గా ఉంది సార్. పేద రైతులు మొత్తం వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మరియు కార్యకర్తలు బెదిరించడంతో వారు చెప్పిన విధంగా మాగుంట శ్రీనివాసులు రెడ్డి తనకు 50,000 రూపాయలు ఇచ్చారని నెల్లూరులో చెప్పడం జరిగిందని ఎర్రగొండపాలెం మండలం మిల్లంపల్లి ఎంపీటీసీ తెల్లమేకల చినరాజయ్య అన్నారు. అంతే తప్ప తనను ఎవరూ ప్రలోభ పెట్టలేదని, తాను వ్యక్తిగత పనులపై నెల్లూరు వెళ్లగా ఈ పరిణామం జరిగిందని అన్నారు. ఒంగోలు వచ్చిన రాజయ్య విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఈ పరిణామాలపై వివరణ ఇచ్చారు. నా పేరు తెల్లమేకల చినరాజయ్య అండి. ఎర్రగొండపాలెం మండలం మురారుపల్లె, ప్రకాశం జిల్లా. నేను ఎంపీటీసీని. నేను అక్కడికి జీవాలకని పోయి ఆ లాడ్జిలో ఉండేది. ఒక్కసారి ఒక 100 మంది వచ్చి ఎగబడ్డారు. ఎగబడి మమ్మల్ని కూడా బయటకు గుంజకొచ్చి మీరు చెప్పరని బాధ పెట్టారు. మేము ఆ ఉదారంలో చెమటలు పోసి మాకేంది కర్మని మేము ఏం మాట్లాడేది అర్థం కాకపోయి మనం పురుగు నెల్లూరు లాడ్జిలో ఉన్నాం సార్. మేము ఉంటే ఒక్కసారి వాళ్ళు వచ్చి దౌర్జన్యంగా వచ్చి లాడ్జి మీద పడి మీరు వైఎస్ఆర్ వాళ్ళు, మీరు టీడీపీ వాళ్ళ అవన్నీ మొత్తాన్ని బయట గుంజకొచ్చి చెప్తుంటే ఎన్నుకోకుండా వచ్చి మొత్తం మా దౌర్జన్యంగా చేసి గామైన మా చేత మీరు వాళ్ళ డబ్బులు తీసుకున్నట్టు వాళ్ళు తెలియదు, వాళ్ళ ఆఫీస్ తెలియదు, వాళ్ళ ఊరు తెలియదు. మాకంటే ఇట్టని చెప్పించి మీరు డబ్బులు తీసుకున్నారు అది ఇది అని చెప్పమని చెప్పి దౌర్జన్యం చేసి ఆ ఉదాహరణ మీరు ఏం చెప్పింది కూడా మాకు అర్థం కాలేదు. మరుసనాడు చూస్తే టీవీలో వస్తుంటే మేము ఇక్కడికి వచ్చినాం సార్. నెల్లూరు లాడ్జిని ఏం చేస్తున్నారు సార్? మా వాడు గొర్రె పిల్లలు కొందాం రమ్మని పోయినాము. వాడు వేరే ఊరు పోయిండు. పొద్దుగు కింద నేను అక్కడనే ఉండా. అది పార్టీ మారుతున్నారా? అబ్బాయి మారలేదు సార్. పార్టీ ఏం మారలేదు సార్. వీళ్ళకు మాకు అదే డబ్బులు తీసుకున్నారు అని అంటే సార్ వాళ్ళకు మాకేం సంబంధం లేదు. మాకు వాళ్ళ వ్యవహారం తెలియదు, వాళ్ళ మనసులు తెలియదు, వాళ్ళ ఆఫీస్ తెలియదు సార్. అన్నా కానీ వాళ్ళు కాదు కూడదని బలవంతం చేస్తే ఏం మాట్లాడిందో అర్థం కాక వాళ్ళు మమ్మల్ని అందరినీ కలిపి టీవీలో ఎక్కారు సార్. అది జరిగింది. వాళ్ళు బాగుంటా వాళ్ళ ఆఫీస్కు మాకు ఏ సంబంధం లేదు సార్. అసలు వాళ్ళ ఆఫీస్ ఆడనో మాకు తెలియదు, వాళ్ళ మనుషులు కూడా తెలియదు వాస్తవంగా.
జిల్లా తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశం ఈ నెల 25వ తేదీ సాయంత్రం 6 గంటలకు రామ్నగర్లోని మాగుంట శ్రీనివాసులరెడ్డి కార్యాలయంలో జరుగుతుందని పార్టీ కార్యాలయ సమన్వయకర్త దాసరి వెంకటేశ్వర్లు తెలియజేశారు. సమావేశంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, రాష్ట్ర మంత్రులు, నాయకులు పాల్గొంటారని తెలిపారు. నగర పరిధిలోని కొప్పోలు, గుత్తికొండవారిపాలెం గ్రామాల మధ్య అనుమతి లేకుండా సాగు చేస్తున్న ఆక్వా చెరువులను మత్స్యశాఖ ఏడీ లక్ష్మీనారాయణ, తహసీల్దార్ మూడుమంచు వెంకటేశ్వర్లు పరిశీలించారు. చెరువులను ఆక్రమణదారులు ఖాళీ చేయాలని, చేయకపోతే జేసీబీతో తొలగిస్తామని హెచ్చరించారు. ఘంటసాల కళాక్షేత్రాలు నిర్మించాలని కోరుతూ పద్మశ్రీ ఘంటసాల చైతన్య వేదిక ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వాహనాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో కోట వెంకటేశ్వరరెడ్డి, రాజేంద్రరావు, ఝాన్సీరాణి, చల్లా నాగేశ్వరమ్మ, లక్ష్మీ తులసి తదితరులు పాల్గొన్నారు. పవిత్ర రంజాన్ మాస ఉపవాస వేళలు తేదీ 25/6/15 గురువారం. సహారీ ఉదయం 4:19 ఇఫ్తారీ సాయంత్రం 6:50. సత్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాలో వ్యాధుల నియంత్రణకు సమగ్ర చర్యలు తీసుకోవాలి. వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ సుజాత శర్మ. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదంటూ ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన యనమలమెల్లూరు ఎంపీటీసీ యాదాల రాజశేఖర్. తనను ఎవరూ ప్రలోభ పెట్టలేదని వెల్లడి. ప్రకాశం ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల అద్భుత సృష్టి. వ్యవసాయంలో అన్ని విధాలా సహాయపడే నూతన యంత్రం ఆవిష్కరణ. సత్యన్యూస్లో నేటి మాట. అహంకారం, మమకారం అంతరించినప్పుడే పరిపూర్ణమైన శాంతి లభిస్తుంది. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.